ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోని శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో రాహు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, అలాగే దశమంలో కుజుడు, అలాగే లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుడు ఈ వారంలో ధనుస్సు రాశి నుంచి ఆయన మేషరాశి వరకు కూడా సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గనక గ్రహస్థ గోచార పరిస్థితులను కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభంలోనే అంటే శనివారం దాదాపుగా సాయంకాలం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం ఖర్చుల విషయంలో వాటిలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 17వ తేదీ రాత్రి వరకు కూడా 17వ తేదీ సాయంకాలం వరకు కూడా చంద్రుడు 1000 స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో అన్నిటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగిపోతాయి. మీ అవసరాల నిమిత్తం అయితే ఆరోగ్య నిమిత్తం మీ ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఖర్చుల్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకు 17వ తేదీ సాయంత్రం నుంచి కూడా మరి 19వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా వీళ్ళకి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆయా రోజుల్లో వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అంటే మీకు ఆరోగ్యం ఫస్ట్ ప్రారంభంలో మీకు ఏదైతే ఆరోగ్యం బాగోలేదో, ఆరోగ్య సమస్యలు వచ్చాయో అది ఈ రోజున మళ్ళీ ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి మీరు తప్పించుకుంటారు. ధనం కూడా మీకు సమృద్ధిగా మీకు చేతికందుతుంది. ఈ ధనం చేతికందటం, వ్యక్తిగత ఆరోగ్యం బాగుపడటం, అలాగే మీకు ధైర్య సాహసాలు పెరగటం, దానివల్ల ఏంటంటే మీరు చాలా ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా చేయటం. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనిలో సత్ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అలాగే ఆదాయానికి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఖర్చులు, అవసరాల నిమిత్తం మీకు ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. దాంతో మీరు మరింత హ్యాపీగా ఉంటారు. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల మీకు గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినబడిస్తాయి. అలాగే మీ బంధువులతోనే, మిత్రులతో కూడా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం, అలాగే మీకు నచ్చిన, మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన వస్త్రాలు కానీ, మీకు నచ్చిన వస్తువులు కానీ మీకు బహుమతిగా ఇవ్వటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఏంటంటే 17వ తేదీ సాయంత్రం నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి 19వ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు కూడా 19వ తేదీ రాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మళ్ళీ 19వ తేదీ రాత్రి నుంచి
21వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు పరుషంగా మాట్లాడకూడదు, ఆవేశం పెరుగుతుంది. అలాగే మీ అసహనాన్ని ఎదుటి వ్యక్తి మీద మీరు ప్రదర్శించకూడదు. దానివల్ల గొడవలు పెరిగిపోతాయి, రిలేషన్స్ చెడిపోతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా మీకు అంతగా అనుకూలించదు. ఏదో ఒక రకమైన కుటుంబంలోని సభ్యుల నుంచి మీకు ఏదో ఒక రకమైన బాధ, ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యుల గురించి కానీ కుటుంబ వ్యక్తుల నుంచి కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి 19వ తేదీ నుంచి రాత్రి నుంచి 21వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు నేను చెప్పినట్టుగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 21వ తేదీ రాత్రి నుంచి అలాగే 23వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ద్రవ్య లాభం కలుగుతుంది, వస్త్ర లాభం కలుగుతుంది, మానసికమైన సంతోషం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మీకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తారు, నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా మీరు మాట్లాడడానికి లేకపోతే మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళకి వార ప్రారంభంలో మీకు అంత అనుకూలంగా ఉండదు. 17వ తేదీ రాత్రి నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది, 19వ తేదీ రాత్రి వరకు. అలాగే 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా మీకు చాలా వరకు 21వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి నుంచి 23వ తేదీ వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 19వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఫలితాలు కాబట్టి మన చంద్ర ఆధారంగా మనం ఇది చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అంటే వీళ్ళకి ఎక్కువగా మేలు చేసే గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు. ఈ లాభస్థానంలో రవి బుధులు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, ఏకాగ్రత బాగా పెరుగుతుంది, చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది, చదువు మీద దృష్టి పెడతారు. ఆ చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలని వాళ్ళు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ద్రవ్య లాభం కలుగుతుంది, బంధువులతో మంచి మిత్రత్వం ఏర్పడుతుంది, పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, సంపద కూడా వృద్ధి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లాభస్థానంలో రవి కూడా సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కొత్త పదవులు రావడానికి, అంటే మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్లు రావడానికి, ఇంక్రిమెంట్లు రావడానికి, అలాగే మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క తెలివితేటల్ని గుర్తించి పైవాళ్ళు గుర్తించి మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలు కూడా ఇవ్వడానికి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి, ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన లాభాలు ఉంటాయి, అత్యద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే, అంటే అనుమతులు కానీ లేకపోతే మీకు సంబంధించి రుణాలు కానీ ఇలాంటివి ఎవరైనా ఆశిస్తూ ఉంటే ఖచ్చితంగా వారందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి
ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఎవరున్నారో వాళ్ళకి కూడా కొంచెం నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే అయితే మాత్రం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మీరు చేస్తున్న పనులు ఏదైనా సరే ఈ ఫలితాలన్నీ కూడా మీరు పొందుతారు. కాకపోతే ఆ ఫలితాలు పొందటానికి ముందుగా మీ అందరికీ కూడా మీకు ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం శ్రమ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. శ్రమ పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఖచ్చితంగా దాని మీద తపన పడాలి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అందువల్ల చాలా వరకు వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. మంచి సుఖం సంతోషం వీళ్ళు సొంతం అవుతుంది ఈ వారంలో. అలాగే వస్త్ర లాభం కలుగుతుంది, ధన లాభాలు కూడా కలుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే మాట విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మీకు ఆవేశం వచ్చేటట్టుగా మీకు కోపం కలిగించేటట్టుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంతే తప్పించి అవతల వాళ్ళు ఒక మాట అన్నారని మీరు ఒక 2 మాటలు అంటే ఖచ్చితంగా అక్కడ గొడవలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ని కానీ నడుపుతున్నప్పుడు కూడా చాలా వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఫలితాలు మీకు వచ్చే పాజిటివ్ ఫలితాలన్నీ కూడా మీ శ్రమ మీద, మీ కృషి మీద ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో కనుక పనిచేస్తే కనుక కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మోర్ దాన్ 60% ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించి మీరు కష్టపడి మీరు ముందుకెళ్తే కనుక చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఈ వారం చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జిస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పరిశోధన రంగాల్లో ఉండేవాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు, అలాగే ఈ అకౌంట్స్ రంగంలో ఉండేవాళ్ళు, అలాగే ఇలాంటి రంగాల్లో ఉండేవాళ్ళు, మాటనే వృత్తిగా చేసుకున్న పనిచేస్తున్న ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ వారం అమోఘమైన ఫలితాలు ఉంటాయి. అమోఘంగా యోగిస్తుంది. అమోఘంగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అద్భుతంగా యోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా మీరు కొంచెం ఆవేశాలను తగ్గించుకోవాలి. అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. దుందుడుకు స్వభావంతో మీరు నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో చిన్న విఘ్నాలు కానీ సమస్యలు కానీ రావటం, దానివల్ల మీకు కోపం పెరిగిపోవటం, ఆ కోపాన్ని ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా సమస్యలు పెరుగుతాయనే విషయాన్ని నేను ఇప్పుడు ఏవైతే రంగాలు చెప్పానో ఆ రంగాల వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అందువల్ల ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి, ఎర్రని పుష్పాలు, ఎర్రని పదార్థాలు నివేదించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
అలాగే ఆ, ఈ రాశికి చెందిన జాతకులు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేసి మీరు అమ్మవారి యొక్క నామస్మరణం చేస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలు బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి కనుక బాగుండి మంచి దశలు జరుగుతూ ఉంటే, ఇప్పుడు ఈ గోచార పరిస్థితి మీకు బాగోకుండా ఉంటే అక్కడ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మీకు ఆ చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యక్తిగత జాతకంలో దశాంతర దశలో దుష్టగ్రహాల దశాంతర దశలు జరుగుతూ ఉండి ఈ గోచార ఫలితాల్లో మంచి ఫలితాలుగా మీకు కనిపిస్తూ ఉంటే, ఇక్కడ మంచి ఫలితాల యొక్క తీవ్రత కూడా అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన పండితుల చేత మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం అనేది చాలా వరకు శ్రేయోదాయకం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.